హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూద్దామండి. నేనేమి టైలర్ని కాదండి, కాకపోతే నా బ్లౌజులు నేను కట్ చేసుకుంటాను, కుట్టుకుంటానండి. మీకు ఎవరికన్నా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి నాకు వచ్చిన దాన్ని మీకు వీడియోగా చేసి పెడుతున్నానండి. అయితే ఇది లైనింగ్ క్లాత్ అండి, ఇది మీటర్ క్లాత్. మీటర్ క్లాత్ని ఏం చేయాలంటే ఈ అంచులు ఉన్నాయి కదండి, ఈ రెండింటిని ఇలా పట్టుకొని ఇలా సమంగా చేసుకొని ఇలా పరుచుకోవాలండి. ఈ విధంగా రెండు భాగాలుగా ఇట్లా మర్చేసుకోవాలండి. అయితే ఇది ఇక్కడ సమానంగా లేదు, సమంగా ఉండటం కోసం ఒక స్కేల్ తీసుకొని ఈ విధంగా ఈ ఎక్కువ తక్కువలు ఉన్నాయి ఇలా రాకుండా కట్ చేసుకోవాలి లైన్ తీసుకొని. ఇక్కడ గీత గీసినట్టుగా కట్ చేద్దాం. ఈ విధంగా సమంగా కట్ చేసుకోవాలండి. ఇది జాడిస్తాం కాబట్టి కొంచెం లైనింగ్ క్లాత్ హెచ్చు తగ్గులు వస్తుందండి మనం తీసుకున్న దానికి. జాడిచ్చి కటింగ్ చేయడం వల్ల ఏంటంటే జాకెట్ ఎక్కడ లూజ్ అనేది లేకుండా ఉంటుంది. లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది విడివిడిగా లూజ్గా లేకుండా ఉంటుందండి. దానికోసం మనం ఈ విధంగా జాడిస్తాము లైనింగ్ని. ఇప్పుడు దీని మీద నడుము కొలతలు బడ కొలతలు వేసుకుందాము. స్కేల్ తీసుకొని అట్లా 1/2 ఇంచ్ గ్యాప్తో ఒక గీత గీసుకోవాలి. ఇప్పుడు ఈ గీత మీద మనం కొలతలు తీసుకుందాం. కొలతలు ఇక్కడ నేను ఇంతకుముందు నాకు తెలుసు కాబట్టి దాని ప్రకారం నేను మార్క్ చేస్తున్నానండి. బ్లౌజ్ సైజ్ వచ్చేసి 36 అండి. 36కి +12 కలుపుకోవాలండి ఖర్చుల కోసం. +12 కలుపుకుంటే 48 వస్తుందండి. 48ని 4 భాగాలుగా భాగించాలండి. 4 భాగాలుగా అంటే 12. అంటే నా నడుము కొలత వచ్చేసి 12 ఇంచులు. ఇది 12 ఇంచులు ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా నా బ్లౌజ్ పొడవు వచ్చేసి ఒరిజినల్ అయితే 14.5 అండి. అయితే కింద నా బ్లౌజ్ పైన 1/2 ఇంచు కింద 1/2 ఇంచు ఖర్చుతో కలిపి 15.5 మార్క్ చేస్తున్నాను ఇక్కడ. అలానే ఇదే 15.5 ఇక్కడ మనం 12 ఇంచులు మార్క్ చేసిన దగ్గర కూడా మార్క్ చేస్తున్నానండి. గీత అనేది రాంగ్ వెళ్ళకుండా. అలాగే 12 ఇంచులు అనేది కూడా ఇక్కడ మధ్యలో ఒకసాట గుర్తులు పెడుతున్నాను. మనం స్కేల్తో లైన్ గీసుకున్నప్పుడు వంకర వెళ్ళకుండా. ఈ విధంగా మార్కులు పెట్టుకున్న వాటిని మనం స్కేల్తో లైన్ డ్రాప్ చేసుకున్నాం. ఈ విధంగా బాక్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఇంచులు స్టార్టింగ్ వచ్చేసి 2.5 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలండి. తర్వాత 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. మొత్తం 5.5. ఈ 5.5లోనే ఈ 2.5 వచ్చి 3. ఇది నెక్ లెంత్, ఈ 3 అనేది షోల్డర్ లెంత్. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఈ చివర ఎవరికైనా సరే ఆమ్ అనేది అదే చంక రౌండ్ అనేది 6 ఇంచులకి మార్క్ చేయాలండి. ఇది నా మామూలు లైనింగ్ బ్లౌజ్ కాబట్టి మళ్ళీ బోట్ నెక్ వాటికైతే మనం ఒరిజినల్ కొలతను పెట్టుకోవాలి. ఇది మామూలు లైనింగ్ బ్లౌజ్ కాబట్టి నేను 6 ఇంచులు ఇలా మార్క్ చేస్తున్నాను ఈ చివరి బాక్స్లో. అలాగే రాంగ్ వెళ్ళకుండా ఉండటం కోసం ఈ చివరి నుంచి ఇక్కడికి కూడా ఒక 6 ఇంచులు మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకొని బాక్స్ గీసుకోవాలి. ఈ విధంగా సంక రౌండ్కి బాక్స్ గీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ 2 కర్రలు కలిసిన చోటనే కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5కి మార్క్ చేసుకోవాలి. 1.5కి మార్క్ చేసుకొని ఈ విధంగా గీత గీసుకోవాలి.
గీత గీసుకొని ఇక్కడ ఈ విధంగా చంక రౌండ్ అనేది గీసుకోవాలి. చాలామంది ఇలా చేతితో గీస్తారండి. మనం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ ఆమ్ రౌండ్ స్కేల్ అనేది ఆన్లైన్లో దొరుకుతుంది. ఇది తీసుకొని ఈ విధంగా అయితే మనకి ఎటువంటి రాంగ్ రాకుండా పర్ఫెక్ట్గా ఆమ్ రౌండ్ అనేది గీసుకోవచ్చు. ఈ విధంగా ఆమ్ రౌండ్ అనేది మనం గీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నెక్ లెంత్ని మార్క్ చేసుకోవాలి. అలాగే మార్క్ చేసుకున్న నెక్ లెంత్లోనే మనం ఏ మెడ పెట్టాలనుకుంటున్నామో రౌండ్ మెడ లేదా పలక మెడ ఇలా మనం ఏ మోడల్ అయినా పెట్టుకోవచ్చు అండి. అది ఇప్పుడు చూద్దాం. నెక్ అనేది 10 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకున్నామండి. మనం స్టార్టింగ్ ఉంది కదా, ఇక్కడ 10 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకుందాం. చేసుకొని ఇక్కడ నెక్ లెంత్ 2.5 ఇచ్చాము కదా, ఇక్కడ ఒక సేమ్ అదే 2.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని బాక్స్ లాగా తీసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే మనకి మన ఇష్టం రౌండ్ మెడ అయినా పెట్టుకోవచ్చు, ఇలా ఈ పలక మెడ అయినా ఉంచుకోవచ్చు, లేదా ఏదన్నా మోడల్ అయినా పెట్టుకోవచ్చు. ఈ విధంగా గీసుకొని మనకి ఇష్టమైన మెడని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఈ పలక మెడే ఉంచుదాం అనుకుంటున్నానండి. ఇప్పుడు కట్ చేద్దాం. ఇప్పుడు ఈ విధంగా కట్ చేద్దాం. ఇక్కడ గీత గీసాను, ఈ గీత మీద ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ 10 పెట్టానండి ఫస్ట్, కానీ మరి వీపు కప్పు ఎక్కువ ఉంటుందని చెప్పేసి నేను ఇంకొక 1/2 ఇంచు దింపుకున్నాను, అంటే 10.5 పెట్టుకున్నాను. కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ లైనింగ్ అనేది బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి ఎలా కట్ చేయాలో చూద్దాం. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ను కూడా మనం లైనింగ్ని ఎట్లయితే డబల్ ఫోల్డ్ వేసి పెట్టుకున్నామో, డబల్ ఫోల్డ్ వేసి ఇప్పుడు మనం కట్ చేసింది ఉంది కదండి, ఈ విధంగా పెట్టేసి కట్ చేసుకోవాలి. అయితే కొంచెం ఒక 1/2 ఇంచు ఖర్చు వదిలి పెట్టుకొని కట్ చేయాలండి. మరీ లైనింగ్కి సమంగా కట్ చేస్తే మనం స్టిచ్ చేసినాక కొంచెం మళ్ళీ పైన ఫ్యాబ్రిక్ అనేది తగ్గుతుంది. అందువల్ల కొంచెం ఒక 1/2 ఇంచు గ్యాప్ ఇచ్చి కొంచెం ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకొని కట్ చేసుకుందామండి. ఈ విధంగా పరుచుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ నెక్ అనేది ఇక్కడ కట్ చేయట్లేదండి నేను, ఇది మనం స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ని తిప్పేస్తానండి, అప్పుడు కట్ చేస్తాను దీన్ని. ఇప్పుడే కట్ చేస్తే సాగిపోతుంది. అయితే ఆమ్ రౌండ్ ఇవి మట్టి కట్ చేస్తాను, ఓన్లీ నెక్ కట్ చేయట్లేదండి. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్నామండి. స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో ఎలా చేయాలో చూపిస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.